వైసీపీ నాయకుల ప్రచారాలపై మండిపడ్డారు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. ఇక పార్వతీపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫేక్ ప్రచారం చేయడంలో వాళ్లంతా ఆరితేరిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూకు ఒక పవిత్రతను తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. కల్తీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి, అలాగే వైసీపీ పార్టీ వాళ్ళు. ఫేక్ ప్రచారంలో వాళ్ళు దిట్ట ఆరితేరిపోయారు, పిహెచ్డీలు చేశారు. కల్తీ చేయడంలో కూడా ఇంతకుముందు కల్తీ మద్యాన్ని అమ్మి ప్రభుత్వాన్ని మనందరికీ దాదాపుగా 30,000 మంది ఆడబిడ్డల ఒక పుస్తులు తెంపారు. కొందరు కిడ్నీలు పోయాయి, కొందరు లివర్తో పోయారు, కొందరు మానసిక వ్యాధులతో వచ్చి చనిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా ఫిగర్ చెప్తుంది 30,000 మంది. మనందరికీ ఆరాధ్య దైవం, కలియుగ దైవం ఏడుకొండల స్వామి లడ్డూని ఎంత పవిత్రంగా భావిస్తాం మనందరికీ తెలుసు. మనం గుడికెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొచ్చి పూజ చేసుకొని మన బంధువులందరికీ ఇచ్చే ఒక అద్భుతమైన ప్రసాదం తిరుపతి లడ్డు. నీకు మనకి తెలిసింది నెయ్యి ఎలాగొస్తుంది అంటే ఆవు పాల ద్వారా మనం పెరుగు చేయించుకొని తర్వాత తోడేయించుకొని నెయ్యిని తీసుకొని చేయించుకునే ప్రొసీజర్. కల్తీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి, అలాగే వైసీపీ పార్టీ వాళ్ళు. ఫేక్ ప్రచారంలో వాళ్ళు దిట్ట ఆరితేరిపోయారు, పిహెచ్డీలు చేశారు. కల్తీ చేయడంలో కూడా ఇంతకుముందు కల్తీ మద్యాన్ని అమ్మి ప్రభుత్వాన్ని మనందరికీ దాదాపుగా 30,000 మంది ఆడబిడ్డల ఒక పుస్తులు తెంపారు. కొందరు కిడ్నీలు పోయాయి, కొందరు లివర్తో పోయారు, కొందరు మానసిక వ్యాధులతో వచ్చి చనిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా ఫిగర్ చెప్తుంది 30,000 మంది. మనందరికీ ఆరాధ్య దైవం, కలియుగ దైవం ఏడుకొండల స్వామి లడ్డూని ఎంత పవిత్రంగా భావిస్తాం మనందరికీ తెలుసు. మనం గుడికెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొచ్చి పూజ చేసుకొని మన బంధువులందరికీ ఇచ్చే ఒక అద్భుతమైన ప్రసాదం తిరుపతి లడ్డు. నీకు మనకి తెలిసింది నెయ్యి ఎలాగొస్తుంది అంటే ఆవు పాల ద్వారా మనం పెరుగు చేయించుకొని తర్వాత తోడేయించుకొని నెయ్యిని తీసుకొని చేయించుకునే ప్రొసీజర్. కల్తీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి, అలాగే వైసీపీ పార్టీ వాళ్ళు. ఫేక్ ప్రచారంలో వాళ్ళు దిట్ట ఆరితేరిపోయారు, పిహెచ్డీలు చేశారు. కల్తీ చేయడంలో కూడా ఇంతకుముందు కల్తీ మద్యాన్ని అమ్మి ప్రభుత్వాన్ని మనందరికీ దాదాపుగా 30,000 మంది ఆడబిడ్డల ఒక పుస్తులు తెంపారు.